ఏ ఇంట్లో అయితే ఎప్పుడు అన్నము పప్పు మాడిపోతూ ఉంటాయో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. అలాగే కొంతమంది ఇళ్లలో చెడు వాసన వస్తూ ఉంటుంది. అలా చెడు వాసన ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే శుచి శుభ్రత ఉండవో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది. ఏ ఇంట్లో అయితే పిల్లలు చెప్పిన మాట వినకుండా మొండితనంగా ప్రవర్తిస్తూ ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దరిద్ర దేవత ఇంట్లో ఉందని చెప్పటానికి సంకేతాలు. మరి దరిద్ర దేవత ఎక్కడ ఉండదంటే తల్లిదండ్రులను గౌరవించే చోట, పెద్దలను గౌరవించే చోట, గురువులను గౌరవించే చోట, వృద్ధులకు సేవ చేసే చోట దరిద్ర దేవత ఉండదు. అలాంటి చోటు నుంచి దరిద్ర దేవత తనంతట తానుగా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు, జీవితంలో పైకి ఎదగలేం. మరి దరిద్ర దేవతని ఇంట్లోంచి బయటికి పంపించాలంటే ఏం చేయాలి?